శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చిన శుక్రవారం సందర్భంగా బ్రహ్మరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమ పూజ, జప పారాయణలను నిర్వహించారు. శ్రీశైలం ఆలయపు జానపద ఆచారాలలో స్థానికులైన చెంచులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఉత్సవం అమ్మవారికి వార్షిక కుంభోత్సవం. ఉగాది ముగిశాక వచ్చిన మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ శుక్రవారాలలో ఈ కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆచారాలను అనుసరించి పూజలన్నింటినీ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ముందు భాగంలో రజకుని చేత ముగ్గు వేయించి శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారికి మొదటి విడత సాత్విక బలిగా వందల సంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు సమర్పించారు ఆలయ అధికారులు, భక్తులు. సాయంకాలం మల్లికార్జున స్వామికి మహామంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, శొంఠి భక్ష్యాలతో కప్పివేశారు. సాయంత్రం అమ్మవారికి ఆలయ ప్రాకారం బయట ముఖమండపం ముందు అన్నం రాసుగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం స్త్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. కుంభహారతి అనంతరం మళ్లీ రెండో విడత సాత్విక బలిగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.